నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మామిడికాయ పప్పు అయితే చేశానన్నమాట. ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకున్నాను. దాంట్లోకి కందిపప్పు అయితే తీసుకున్నాను. ఇంకా ఒక 2 గ్లాసులు అయితే కందిపప్పు తీసేసుకొని దాన్ని అయితే శుభ్రంగా వాటర్తో కడిగేసుకుంటున్నాను అనమాట. ఒక 2 టైమ్స్ కడుక్కుంటాను. ఇక 2 సార్లు కడుక్కున్న తర్వాత ఇంకా తర్వాత అయితే ఒక మూత అయితే పెట్టేస్తాను. ఒక 10 మినిట్స్ నానితే త్వరగా పప్పు ఉడుకుతుంది అనమాట. మెత్తగా అవుతుంది, గ్రైండ్ అవుతుందని. ఇంకా తర్వాత అయితే మామిడికాయలు అయితే ఒక 2 తీసేసుకున్నాను అనమాట. మీకు ఎన్ని కావాలంటే మీకు సరిపడా అన్ని తీసుకోండి. దాన్ని అయితే శుభ్రంగా వాటి పైన ఉన్న చిక్క అయితే మొత్తం తీసేసుకుంటున్నాను. వాటి మీద కొంతమంది ఏమో చిక్కు తీయకుండా వేస్తారంట. ఇంకా నేనైతే శుభ్రంగా చిక్క అయితే తీసేసుకొని ఇంకా కడిగి శుభ్రంగా వాటిని అయితే ఫస్ట్ టెంకే బాగా ముదిరిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి కోయటానికి ముక్కలుగా రాలేదు. ఇంకా సైడ్స్ అయితే ఫస్ట్ కోసుకుంటున్నాను అనమాట. ఇంకా సైడ్స్ కోసుకున్నాక వాటిని అయితే మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్న ప్రతి ఒక్కటి ఎందుకంటే మళ్ళీ పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా ఉడకదు అనమాట. చిన్నవి అనుకో ఈ పప్పు ఒక 10 మినిట్స్ నానే కదా, ఇంక ఇది చిన్న ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతుంది పప్పు అనేది. ఇంకా తర్వాత అయితే ముక్కలు కట్ చేసుకున్నాక ఇందాకలా మనం నానబెట్టుకున్నాం కదా పప్పు అయితే, ఇంకా దాంట్లో అయితే ఈ మామిడి ముక్కలన్నీ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మామిడి ముక్కలు అయితే వేసేసుకొని ఇంకా దాన్ని అయితే ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. నాకు మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోలో. ఇంకా మామిడికాయ పప్పును అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఇంకా ఒక 3 విజిల్స్ రావాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చిందాకా ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ఇంకా తీసి చూస్తే ఇంక చూసారా వీడియోలో చూసిన చాలా మెత్తగా ఉడికేది. ఇంకా ఎప్పుడైనా సరే మన పప్పు త్వరగా ఉడకాలంటే ఒక 10 మినిట్స్ నానబెట్టుకోండి, ఇంకా త్వరగా ఉడుకుతుంది. దాంట్లో కొంచెం దాన్ని అయితే మెదుపుకున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ మెత్తగా ఉంది, కాకపోతే ఇంకొంచెం మెదుపుకున్నాను. ఇంకెక్కడన్నా ఉంటే ఇంకా దాంట్లో తగినంత ఉప్పు, తగినంత కారం అయితే వేసేసుకొని ఇంకా దాన్ని అయితే వాటర్ పోసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట. కలిపేసుకొని తర్వాత స్టవ్ అయితే పెట్టుకొని కళాయి ఒకటి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా దాంట్లోకి కావాల్సిన పచ్చిశనగపప్పు, ఆవాలు, సాయం మినపప్పు అయితే వేసేసుకున్నాను. ఇంకా అవి కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి జీలకర్ర కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా జీలకర్ర కూడా వేసేసుకొని అది హీట్ అవ్వాలన్నమాట. ఆ లోపల నేను ఒక 4 ఎండుమిర్చిని అయితే తీసేసుకొని నేనేమో పచ్చిమిర్చి స్కిప్ చేశాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, మంట అది కారము పచ్చిమిర్చి వేస్తే మంట ఉంటుంది కదా, అందుకని స్కిప్ చేసేసాను. మీరు కావాలంటే వేసుకోండి. ఇంకా కరివేపాకు అయితే దొరకలేదు, కరివేపాకు కూడా స్కిప్ అయిపోయింది. తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను. ఉల్లిగడ్డలు వేసుకొని వెల్లిపాయలు వేసుకొని ఇంకా కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిందాక హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే తిప్పుకోవాలన్నమాట. కొంచెం ఒక 2 మినిట్స్, ఒక 3 మినిట్స్ అయితే ఉంచుకొని ఇంకా ఆ పోపునైతే ఇంకా బాగా వేగాక అయితే పచ్చిగా పోకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేగాకైతే ఇంకా దాన్ని తీసుకొని ఇంకా పప్పులో మనం ఇందాల పప్పును పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే పోసేసుకోవాలన్నమాట. దాంట్లో పోసేసుకొని ఇంకా కలిపేసుకోవటమే, అంతేనండి. మామిడికాయ పప్పు అయితే రెడీ. ఒక 2 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచుకొని ఇంకా తర్వాత దించేసుకుంటే అంతేనండి. మామిడికాయ పప్పు అయితే రెడీ. ఇంతసేపు చూశారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోబాకండి. మరొక వీడియోతో కలుసుకుందాం. ఉంటానండోయ్, బాయ్.